క్రీం బుస్. కాకి కావు కావుమనును, పిల్లి మ్యావ్ మ్యావును, కుక్క భౌ భౌ అనును, కాకి పిల్లి కుక్క హబాట్. నోటేరు సేదుగా ఉంటుంది. చూసేయ్, కోడి పెంట నల్లకుంట చెయ్యమంట సాబరా చెయ్యి. ఈ ఇంట్లో ప్రవేశించిన అమ్మాయికి అంగవైకల్యం ఏమైనా ఉందా? లేదు. ఓహో, ఆ అమ్మాయికి 2 కళ్ళు ఉంటాయి, 2 చెవులు కూడా ఉన్నాయి, ముక్కొక్కటే ఉంటది, ఒకటే ఉంది, మీసం ఉండదు. లేదు. ఇవన్నీ కలిపి ముఖానికే ఉంటాయి. భలేగా చెప్పారు, నిజంగా ముఖానికే ఉన్నాయి. తల మీద జుట్టు కూడా ఉండాలి. బోల్డు. అది పట్టరా. ఎంటుకలా ఎన్ని? ఓహో, లెక్క కావాలా? 2 కలిపితే ఎంత అవుద్ది? అనవసరం కలిగిన బాబు. 4. 4లోంచి 3 పోతే ఎంత? 1. ఆ ఒక్క ఎంట్రుగా పట్టరా. ఏంటి ఒక్క ఎంట్రు కోసం నాకెంత హింస? ఏం చేస్తున్నావురా? రారా బయటికి. ఎక్కడా ఎక్కడా రాని అవ్వ బయటికి. ఈ కడిపేట అంత లేడీస్ బెడ్రూమ్ లో సిత కొట్టేశానమ్మే. నీకేం కాలేదుగా? నువ్వేం భయపడదుగా? నువ్వు టచ్చింగ్ చేసి బాక ఎళ్ళవతలకి. కుళ్ళు బుచ్చి. ఎందుకు నా బతున్నట్టుకుని బాధ చేస్తున్నారు? బాధటమా ఇలాంటి మొగుణ్ణి? అమాసా నువ్వట్రా? అమావాస్య వాడెవడో? నువ్వేరా ఎదవా? అంత పెద్ద నిమ్మకాయల సామాన్ పట్టుకుని ఎదవా సౌటాన్ని పెడతావా? ఏడ్చేళ్లే, ఈడి సామేమిటి? మా పెద్దమ్మ గారి పాలేరు కొడుకు. అయ్యి బాబాయ్, అమ్మగారు గుర్తుపట్టేశారు. ఎరా నీకు అంగవైకల్యం ఏమైనా ఉందా? లేదు. ఇప్పుడు వస్తా చూడు, నడుము ఇరుగుంటది. ఇరిగింది. ఎరా నా అరచేతిలో ఆరతి కర్పూరం పెట్టి అంటేస్తావా? నా చేత కాకరకాయలు నవిలేస్తావా? పగిలింది. నువ్వు మా ఆవిడ పెద్దమ్మ పాలేరు కొడుకు కాబట్టి నిన్ను క్షమించి వదిలేయాలంటే నీకు పని ఏడతానా? చెప్పండి బాబు. రేవతల కోకలపాలెనికి వెళ్ళి అక్కడ చెక్కాల బుజ్జయ్య కొడుకు నా మేనల్లుడు రాంపండు అని ఉంటాడు. ఆ నున్న పడంగా ఇక్కడ కట్టుకొచ్చి ఆడే కాంచనమాలకి కరెక్ట్ మొగుడు. కొడుకును బొంబాయి పంపిందంటే దేనికి? బొంబాయి రోడ్డు చెప్పులతో రోడానికి. పోరిశలం తప్పినోడా, పొద్దుగాలు ఆడలు తిరిగే జాగాలకు చడక సిగ్గులేదురా నీకు? శాంతి శాంతి. మేము అడుక్కు తినేవారము కాము, భూత ప్రేత పిచాచములను కొరుక్కు తినేవారము. ఒక దెయ్య కార్యము నిర్వహించటకు ఇతరకు వాచితేమే. నీలా కోరముఖంలో చెప్పు, గదేందో చెప్పు. ఆ కుయ్యంగాడు ఇల్లు ఎక్కడా? అదే ఆ చెక్కాలు బొజ్జగాడు. అమ్మో, నా పైల్వాన్ మొగుడిని పట్టుకొని కుయ్యంగాని వంటావు. నీ ఇంట పీనికి వెళ్ళ నిన్ను. విజయ శాంతి డిస్కో శాంతి. నర్మయ్, నువ్వు వచ్చిన పనేందో చెప్పు. చెప్పరా? నీ కొడుకు రాంపండుని అర్జెంటుగా అంపించమని నీ అన్న అప్పలకొండ నన్ను అంపిండు. వీడు ఆ ఇంటికి పోనికి పోయి ఈ ఇంటికి వచ్చిందన్నమాట. ఈయన్ని పితలాటకంలో పెడతా. బట్టలు సర్దుకోవాలనా? ఏంది అమ్మమ్మ తానికి పోతానా? లే, మీ మామతానికి పోతున్నావు. మామనా? ఆడు నాకు ఏడబుట్టి సచ్చిండు. నా సౌతికి అన్నబుట్టి సావలేదురా. అప్పలకుండా మావా, నీకప్పుడే 100 ఏళ్ళు నిండిపోయినయ్యా. అవునగా లెక్క దమా ఖరాబ్ చేస్తున్నావు. ఇగో గా అప్పలకొండగాడు రాంపండు కోసమని మనిషిని పంపించిండ్రా. పిల్లనిచ్చి పెళ్లి చేస్తాడో ఏమో. మన రోజులు మంచిగున్నాయి బిడ్డ, అందుకే రాంపండుగాడు బొంబాయి పోయిండు. ఇగో నువ్వు గిట్టగాని పేరు మీద వెళ్ళిపోతీవనుకో, 500 ఎకరాల పొలానికి ఆసామి అయిపోతావురో బిడ్డో. ఆసామిని కాదు, నేను రాంపండుని కాదు, సత్తిపండుని ఆడికి ఎరికైపోయిందనుకో, నా తల కొబ్బరి బొండం లెక్క చెక్కి కపాలం బయటికి తీస్తాడే. పెట్టకు. కాపలకొండ మనిషి బయటనే కూర్చున్నాడు. నువ్వు రాంపండువో సత్తి పండువో గానికే వెరకరా? గాడు మిమ్మల్ని చూసినప్పుడు మీరు గింత గింత పోరగాండ్లు. మరి గాని నేను చూసినప్పుడు గంట పెద్ద పోరగాడు. తల్లి ఎట్లా పుడితీవిరా? తలకాయల చటక్ దమా కూడా లేకుండా, ఎవరికి ఎరక లేకుండా ఉరుకు బిడ్డ ఉరుకున్నాడు.
గా అప్పలకొండగాడు గుర్తు పెట్టకుండా మారు వేషంలో పోతారే. ఎట్లనా? నా బిడ్డే ఊరుకు బిడ్డ ఊరుకో ఊరుకో. వామ్మో వామ్మో, నా కొడుకు ఎన్ని తెలివితేటలు వచ్చేసినాయి ఓరు దేవుడు. గది ఆ కోరమేసం ఈరదాస్ గారితో ఫైటింగ్ చేసి మగాడంటే ఇలాగుండాలి. ఫైటింగ్ కోరమీసం ఈరదాస వాడెవడు? ఆడెవడైతే నీకేందిరా? గంత పెద్ద పైల్వాన్ కడుపున పుట్టి గిట్ల వెనకా ముందు అవుతావు. నువ్వు ధైర్యంగా నడు. ఏమో గట్ల చూస్తావు తోలుకోపా బిడ్డని. అవును కాని పిల్ల, మీ ఆయనకు ఇంకో కేసు ఉందన్నారు. దాని ఇల్లు ఎక్కడా? తల్లి. ఇంకో పాలి ఆ పిల్ల పేరు గిట్ల ఎత్తినవంటే బొంద తీసి పాతి పెట్టేస్తా. సమజైనా అది ఇంకా అవ్వకుండా ఉంటుందటే. మరి మేము వెళ్ళొస్తాం. నిన్ను గనక పెళ్లి చేసుకుంటే రోజుకి 24 గంటలు సాలవే. ఏంటంటున్నా? సింహసింహలా ఆడిపోతుంది. చూస్తుంటే కసకస కొరికేయాలనిపిస్తుంది. పళ్ళు రాలిపోతాయి. రాలిపోవడానికి పళ్ళేం కాదయ్యి, దూర దూర కాయలు చూడటు. అయితే కోసుకుని ఉప్పు కారం అద్దుకు తిను. అందవే ఏవే, నేను ఎత్తుకుంటాను. కొత్తవా? కోస్తాను నీ పీక. ఏదోలా టచింగ్ చేసేద్దామని ఎదవ స్కీములు నువ్వు. యహని నీతో నాకు కుదరదే. 3 ఆఫ్ చేస్తున్నావు. నేను వెళ్ళిపోతాను. పెట్టి సర్దేసుకుంటాను. అక్కర్లేదు, ఎత్తుకో కోసి పెడతాం. నువ్వెంత మంచిదానివే. ఇంకా దించు. దించుతాను కానీ నా మీద నీ అభిప్రాయం ఏంటి? ఎన్న పూస ఒక పట్టా నొదలవు జిడ్డు. మంచి మాట అన్నావు. ఏవే పనిలో పని దండేసేయే. నువ్వు ముందు దించు. దించుతాను ఉండవే. అలా కాదు మరి, నువ్వు నన్ను దించావంటే నీకు సూపర్ దిస్తా. ఏది నిజమా? ఇవ్వ కాయిచ్చు కొట్టానంటే మూతి పొంగడంలో బాసిపోద్ది. నా మూతి పొంగడం అయితే ముద్దులు ఎలా పెడతావమ్మా? సిగ్గులేదు. ఎక్కడ పెడితే అక్కడ సినిమాలు ఆడేస్తున్నారు. మేం కాబోయే మొగుడు పెళ్ళాలం. నిజమేనంటే నువ్వాగు. మేము ఆడుకుంటాం పాడుకుంటాం, మధ్యలో నీకెందుకంత కుళ్ళు? నాకెందుకు కుళ్ళు? ఈ రోజు మా రాంపండు బాబు వస్తున్నాడు. రేపటి నుంచి మా బావని నన్ను చూసి మీరే కుళ్ళుకుంటారు. నేను ఇక్కడ ఉండగా రాంపండు ఎక్కడి నుంచి వస్తాడే? నీకు మా బావకి ఏ సంబంధం? ఏటా ఈ కోరమీసం ఈరదాస్ అంటే అందరికి హడల్. నేను ఇక్కడ ఉండగా ఎవ్వడు ఇక్కడికి రాడు. అడిగో మా బావ. పుట్టుక్కు జరగర డుబుక్కుమే. బావా బాబా అంటే నీ మరదలో ఆ అప్పలకొండ కూతురు. అమ్మా, మీ బావని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళమ్మా. నేను వస్తానే. ఆ మంత్రగాడు నువ్వు అందంగా ఉంటావని చెప్పాడు. బావా నేను అందంగా లేనా? అందంగా లేవు, పిచ్చ పిచ్చ అందంగా ఉన్నావు. నువ్వు కూడా అంతే. ఆ సుప్పనాథ్ దాని బావ కంటే పిచ్చ పిచ్చ అందంగా ఉన్నావు. సుప్పనాతి దాని బాబా వాడెవడు? ఈరదాసు. ఆ వీరదాస వాడెక్కడున్నాడు? నిన్ను చూడగానే భయపడి పారిపోయాడు. నన్ను చూసి పారిపోయాడా? నువ్వు సరిగ్గానే చూసావా? చూశాను బావా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అవును, వాడు ఎక్కడికి పారిపోయి ఉంటాడు? ఇంకెక్కడికి? మా ఇంటికే. మీ ఇంటికే పారిపోయాడా? ఎట్నుంచి పారిపోయాడు? ఇటు నుంచి బావా. ఇట్నుంచా? అయితే మనం ఇట్నుంచి పారిపోతాం. నువ్వు దా బావా. తప్పదా? అయ్యో. అబ్బే ఏమండి, ఈ మధ్య మన బోండాలకి రుచి తగ్గిపోతుందండి. ఏంటే పొలం అమ్మేయమంటావా? మేమతి మండ అది పెట్టుకోండి. అబ్బా నోట్లో వేలు కాదండి, చెవులో మిషన్. నాన్న అదేమిటి వరుస మార్చావు? మొగుండి కళ్ళు పోతాయి. నేను కాదండి అమ్మాయి. ఓహో, నాన్న ఎవరొచ్చారో చూడు. ఈడేవిడే పొలం గట్టు మీద దిష్టి బొమ్మలో ఉన్నాడు. దిష్టి బొమ్మ ఎక్కడైనా కట్టి పట్టుకుంటుందా? నాన్న కాబోయే అల్లు నట్టుకుని ఏటా మాటలు? ఎవడో రోడ్డు మీద పోయే ఎదవను పట్టుకుని మాకు అల్లుడు అంటావా? ఈ బుడబొక్కలతో నీకు పెళ్ళి అంటే నీ పెళ్ళు రాంపండు బాబుతో చేయిస్తా. నేను బుడబుక్కలోనా? నా రాంపండు బావ నట్టుకుని ఎంత మాట అన్నావు నాన్న? ఎవరా? నువ్వు నా రాంపండు మేనలుడువా? ఎరా రాంపండు నిజమా? అవును, నేనే రాంపండుని, వాడు కాదు. వాడేవాడు సత్తిపండు. నేను రాంపండుని కదా, అందుకే వాడు సత్తిపండు. సత్తిపండ అంటే మీ నాన్న ఉత్తరం ఉంచుకున్నాడు దాని కొడుకా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, కత్తితో నరుకుతాను.
దాన్ని ఉంచుకోవడం అనరు, తాళి కట్టకపోవడం అంటారు. చచ్చిపోయే లోపల ఎప్పుడో ఒకసారి కడతాడు. చిదానవసతకు అసలు దాని వల్లే నిన్ను మీ అమ్మాయిని నేను దూరం చేసుకున్నాను. దాని కొడుకేం చేస్తున్నాడు? చిన్నప్పుడు టింగు 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 మని కన్ను కొట్టేవాడు కోతిగాడు. అది నీకు ఇంకా గుర్తుందా అత్తయ్య? గదవా తొండలా ఇంతుండేవాడు. ఇప్పుడు తొండలా లేడు. అది సరే గాని ఈ ఇడ్లీ రేకేంట్రా? తాళు దొరక్కపోతే ఇది తెచ్చాను. మంచి పని చేసావు. ఎత్తు కత్తి రే రాసు దమ్ముంటే బయటికి రారా బయటికి. వస్తాడులే, కంగారు దేనికి? వాడి మీద జాలి పడుకు, నన్ను బయట కొట్టేసాడు బాబు. రే 9 మాటలు చేసి జైలుకి వెళ్ళం గొప్ప కాదు రే. 9 మర్డర్లు చేశాడా? రే నీకు దమ్ముంటే బొడ్లో కత్తుంటే మా రాంపండు గారి ముక్కలుగా తరిగేలా చూద్దాం. పిల్లనిస్తానని పిలిపించి అన్యాయంగా వాడికి నన్ను బలి చేస్తావా? వాడు నన్ను నిజంగా పొడి చేస్తే ఏం పర్లేదు, ఇడ్లీ రే కట్టెట్టుకో రా పద. ఎక్కడ్రా నువ్వు? ఎక్కడ్రా? రా కనిపించరా? పొడి చేశా. అబ్బా అబ్బా అబ్బో అబ్బా అబ్బో. ఈ కాలితో తొక్కడాలు లేవు. ఈ కోరమీసం ఈరదాసు మీదే కత్తి దొత్తావరా? ఇంకా దుజలేదు. అబ్బో అబ్బో అయ్యో అబ్బో. ఎరా నాతోనే ఫైటింగ్ చేస్తావరా? ఎవర్రా నువ్వు? మరేమో నేను రాంపండుని. నేనెవర్రా? ఒరే రాంపండు, నన్ను ఈ ఇంట్లోంచి తరిమేయడానికి పెద్ద పిస్తావెంట. చెయ్యి మెలిపెట్టకు. మా అమ్మకు నేను ఒక్కడే కొడుకుని. చిన్న పిల్లాన్ని చేసి నన్ను ఇంతలా కొడతావా? నిన్నెలా కొడతానో చూడు. అల్లుడు ఇదిగో సరిగ్గా విష్ణు, ఇప్పుడు నీ చేతిలో మర్యాదగా ఈ ఊరు వదిలేసి వెళ్ళిపో, లేకపోతే నువ్వు రాంపండువి కాదు సత్తి పండు చెప్పేస్తా. అమ్మా, నువ్వు వీరదాసువి కాదు రాంపండు అని నేను చెప్పేస్తా. చెప్తా. అప్పుడు ఈ ఇంటికి అల్లుడు నేనే అవుతా. అన్నయ్య, ఇది అన్యాయం. అన్నయ్యని కనుక చెప్తున్నా, నేను నిన్ను పొడిచినా నువ్వు నన్ను పొడిచినా కారేది నాన్న. అవునన్నయ్య, నువ్వు రాంపండు పైన నేను సత్తి పండునైనా ఇద్దరిలో ఉన్నది పండే అన్నయ్య. నువ్వు రాంపండుగా ఉంటే ఆ అప్పగడి కూతురు చేసుకోవచ్చు, నేను ఈరదాసుగా ఉంటే ఆ కాంచన బాలం చేసుకోవచ్చు. అయితే సరే. ఒరే రాంపండు, నీకేం భయం లేదు. నీ ఇడ్లీ రేఖనికి శ్రీరామ రచ్చ కొట్టు నరుకు తరిగి. నిన్ను ఇక క్షమించను. నేను నిన్ను క్షమించను. రాంపండు కాసుకో. నువ్వు కాసుకో. ఏమైంది? సూర్యాస్తమైపోయింది. ఇక నేను యుద్ధం చేయను. మావా, నువ్వు మాత్రం భయపడదు. మళ్ళీ నాకు మూడొచ్చినప్పుడు వీడంతు చూస్తాను. ఇది సత్యం, సత్యం, సత్యం. నేను అంతే. ఏమండి సవగారు, ఏటి ఏల్పూర్ అంత ఫేమస్? ఎందుకు చూస్తావు కదా, కళ్ళు తిరిగి పడిపోతావు. అయ్యి బాబోయ్, ఎంత కట్టుబడి అలాంటి చోటుకెళ్ళేది కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటండి? మాట వరకన్నా ఆ ఊళ్ళో అవసరంలో గడిగిట్టామంటే చిలకల సెంటర్ లో ఉన్నట్టు ఉంటాయి. మరి అందుకే కదండి ఈ వయసులో ఎంత రిస్క్ చేస్తుంటా. అసలు రిసీవ్ చేయాల్సింది ఈ వయసులోనే. సరిగానండి, ఎవరైనా చూస్తే అల్లరి పెట్టేస్తారేమో. చూస్తేనా గుర్తుపెట్టేలా ఉన్నావా? ఎంత కట్టప్పేశావు? ఏటగాళ్ళు ఇంటి వాళ్ళగా. ఈ అడవినవుడికి దొరికిపోయేలా ఉన్నాం. ఏంటంటే మంచి గ్యాప్ వెళ్ళిపోతున్నారు. ఏనండి ఇంత గట్టపేశాడు? అమ్మయ్య, ఈ నన్ను గుర్తుపట్టలేదు. ఆయన ఎవరు కొలుతున్నా? వాళ్ళ బుజ్జయ్య గారా? నాకు తెలుసు. ఈ నన్ను కలిపెట్టేశాడు. ఏంటంటే మంచి తిమటిలాడిపోతున్నారు. ఏలుపూర్ ప్రోగ్రామేనా? నీకెలా తెలిసిపోయింది? పంప తీసి అల్లరి పెట్టేస్తావేట్రా? అది నేను అడిగే ప్రశ్నకు నువ్వు చెప్పే సమాధానాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు చెప్పు, పెద్దోడు ఎక్కడికి వెళ్ళాడు? మా పెద్దోడా? ఎవడో రాంపండేనా? మనం ఆడు బొంబాయి వెళ్ళాడంట. నాకు తెలవదు, మా పెద్ద చెప్పింది. చిన్నోడు ఎవరు చిన్నోడా? చచ్చిపోండేనా?
మా బామ్మరిది అప్పలకొండలేడు ఆ ఊరు వెళ్ళాడంట నాకు తెలియదు మా చిన్న చెప్పింది ఇదిగో ఈ పాతి కూర్చాయి మేము కొంచెం అలా వెళ్ళొస్తాం ఆ తర్వాత నువ్వు ఎందుకని దాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో రాజాలింగ ఏట్రా ఒంటికి నువ్వు నెట్టించుకుంటున్నావా ఇప్పుడు పెట్టుకోనండి చెవులో నూనె వేసుకుంటాం కదా తడిసిపోద్ది సేవిక్నాయాల నీ చెవుకు నువ్వు నోటి ఓసినా మరదలా మరదలా ఇక్కడ ఏం జరిగిపోతుందో చూస్తున్నావా దాదేటి అలా నీళ్ళు ఇంకా ఏడు చేయాలా వేసి నీళ్ళమ్మా నీ ప్లేస్ నడి కంగారు ఎత్తిపోతావు ఈపు చూడు ఎంతగా కాలిపోయిందో రాస్తానమ్మా చూడవే చూడు వాళ్ళ వయసు ఏంటి మన వయసు ఏంటి నాకెప్పుడైనా నీ చేత్తో సెంసాడు నూనెట్టావా నాకు కూడా అలాగే నూనెట్టి తలంటాడు ఏంటి ఎదవ నకరాలు చేస్తున్నావు నీకు నేను తలంటాలా బుర్ర బద్దలైపోద్ది ఏటి అలాగా లే అప్పిగా ముందు నువ్వు లేరా నువ్వులోనే మొన్నే ఆడించాం